రేయ్ రే అంశుల్, పిచ్చి పిచ్చి మాటలు ఏంటవి? నిజమే, నాకెందుకు? నా చెప్పు తీసుకొట్టుకోవాలి వీళ్ళ జోలికి వెళ్ళి. పిల్లలు దయ్యాలు ఇద్దరొకటే, నోరు తెరిస్తే అంక చెండాల మాటలే కదా. ప్రతి పాటకి పిల్లలకి సంబంధించిన మీనింగ్స్ ఇట్లా మార్చేయచ్చు మనం. ఒకప్పుడు కాస్త భయం ఉండేది, పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే చేసినా, లేకపోతే ఒక బ్యాడ్ వర్డ్ మాట్లాడడానికి. తెలుసు ఒకప్పుడు కూడా పిల్లలకి అన్ని చెడ్డ మాటలు తెలుసు, అంతా తెలుసు. అమ్మో మళ్ళీ ఏం బాగుతారేమో, ఒక నిమిషం పెట్టి క్లోజ్ చేశాను. అబ్బా, ఒకప్పుడు కూడా పిల్లలకి చెడ్డ మాటలు అంటే ఏంటి, ఎందుకు మాట్లాడకూడదు, ఇవన్నీ వీళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. అట్లీస్ట్ పోనీ భయం నటించేవాళ్ళు. ఇద్దరే ఉన్నప్పుడు ఫ్రెండ్స్, లేకపోతే ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నప్పుడు ఏమనుకునే వాళ్ళు ఏమో మనకు తెలియదు. కానీ 4 గోడల మధ్య రూమ్లలో కనీసం ఇట్లా పబ్లిక్ ప్లేసెస్లో ఏదైనా ఒక తిట్టడానికి, ఒక మాట మాట్లాడడానికి ఆలోచించేవారు. కానీ ఇప్పుడా నీకెందుకు నోరు మూసుకొని అన్నాడు. ఇంకాసేపు అలాగే ఉంటే ఇంకేమంటాడో మరి, ఊహించడానికే పరమ దరిద్రంగా ఉంది. ఇప్పుడు పిల్లలతో మాట్లాడాలంటే నేను చాలా అసహ్యంగా ఉంది. మన మీద మనకే చిరాకేస్తుంది. ఫస్ట్ భయం వేస్తుంది, తర్వాత మనకి చిరాకేస్తుంది, ఆ తర్వాత బాధేస్తుంది. కాసేపు అయిన తర్వాత ఇట్లాంటి పిల్లల్ని కన్నందుకు, లేకపోతే ఇట్లాంటి పిల్లల మధ్య బతుకుతున్నందుకు మన మీద మనకే అసహ్యం వేస్తుంది. అది ఏం పిల్లలమ్మా వీళ్ళు, ఇంతింత పిల్లలండి. టీనేజర్స్ మాత్రమే కాదు నేను చెప్పేది, కొంచెం వయసు వచ్చిన పిల్లలు, టీనేజర్స్, 20 ఏళ్లలో పిల్లలు, 25 ఏళ్లలో పిల్లలు, వీళ్ళ గురించి పాటు ఈ 5, 6, 7, 8, 3, 2 ఏళ్ల పిల్లల గురించి కూడా మాట్లాడుతాం. మళ్ళీ రిపీటెడ్గా ఇదే మాట అంటున్నాను ప్రతి ఎపిసోడ్లో అని మీరు అనుకున్నా పర్వాలేదు. చాలా వరకు తప్పు తల్లిదండ్రులదే. ఎదుటివాడు ఏ వస్తువుతోటో, ఏ పాదరక్షతోటో మనల్ని కొట్టే ముందు మన పాదరక్షలతోటి మన చెంపలని మనమే వాయించుకోవాలి. ఎందుకంటే చిన్న పిల్లలకి బూతుమాటలు నేర్పించి అవి వీడియోలుగా తీసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేరింగ్, సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి షేరింగ్, దానికి మళ్ళీ అవ్వ ఎంత బుద్ధిగా తిట్టాడు, అయ్యో ఎంత బుద్ధిగా తిట్టిందో అని లక్షల లైకులు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్, దాని మీద ఆదాయం. అది వేరే విషయం మనకు. ఇప్పుడు అదే ఫ్యాషన్ అయిపోయింది. ఛే, అది నిజంగా సరిపోయి ఇవన్నీ ఏం లేకుండా కాస్త ఒక స్ట్రైట్ మెథడాలజీలో వెళ్తుంటే నువ్వు ఎప్పుడు పుట్టాల్సిందని, ఇప్పుడు జమానా ఎట్లా ఉంది, ఇప్పుడు జమానా ఎట్లా ఉంది అని బైరాగులం అయిపోదామా అందరము. ఈగో కాదండి, ఇట్స్ అబౌట్, అంటే పిల్లల చేత మాటలు పడాల్సి వస్తుంది అన్న ఈగో కాదు. మరి ఒకవేళ ఈగో అనుకున్నా మన కళ్ళ ముందు పుట్టి పెరిగి మనం మాటలు నేర్పిస్తే, భాష నేర్పిస్తే నేర్చుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అట్లా వాగుతూ ఉంటే ఎంత బాధాకరంగా ఉంటుంది చెప్పండి. ఒక పిల్లని తీసుకొని పబ్లిక్ ప్లేస్కి వెళ్ళాలంటే భయం, రెస్టారెంట్కి వెళ్ళాలంటే భయం, మాల్స్కి వెళ్ళాలంటే భయం, ఇక ఫ్లైట్లకి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళాలంటే అమ్మో, చుట్టాలింటికి వెళ్ళాలంటే మన చిట్టా విప్పుతారని భయం, బెంబేలెత్తిపోతాం. ఇప్పుడు ఏం మాట్లాడతారో తెలీదు, ఎందుకు ఏడుస్తారో తెలీదు. ఏడ్చేటప్పుడు మనం ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తుంటే ఆ నోటి నుంచి ఎటువంటి పదాలు బయటకు వస్తాయో తెలీదు. ముఖం తీసి ఎక్కడికైనా పెట్టుకుందామంటే ఎక్కడా పట్టిదావా నా మొహాన్ని ఇక్కడే పెట్టుకోవాలి, ఎంత సిగ్గుపోతుంది. నీకెందుకు, నీకేం తెలుసు, ఆ చెప్పొచ్చావులే, ఆ గెట్లా స్టూపిడ్, ఇలా తల్లి తండ్రిని పట్టుకొని స్టూపిడ్. మా మమ్మీకి ఏం తెలియదా ఆంటీ, షీఈ్ వేస్ట్ ఫెలో, ఇట్లా అన్నీ తెలుసని అనుకుంటుంది అంతే. షీఈ్ గుడ్ ఫర్ నథింగ్. ఫ్యాషన్ సెన్స్ లేదంటే, అసలు కామన్ సెన్సే లేదు. ఫ్యాషన్ సెన్స్ ఎక్కడ, పైగా చెత్త ప్రాసలు. వీడి కడుకునే చేత కాదు, వీళ్ళ స్కూల్ ఫీజులు లక్షలు, అవి ఈ మమ్మీ డాడీయే కష్టపడి కడుతున్నారు. ఈ పొట్టా బట్టా ఉన్న డాడీ, ఈ ఫ్యాషన్ సెన్స్ తెలియని మమ్మీయే కష్టపడి ఫీజులు కడుతున్నారు. 3, 4, 6 లక్షల ఫీజు. పైగా వీళ్ళకి సోషల్ మీడియా అకౌంట్లు, టీనేజ్ పిల్లలకి మన కళ్ళు గప్పి. కొంతమంది తల్లిదండ్రులు అయితే అసలు ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్, మరి దాన్ని ఏమనాలో తెలీదు, మొత్తం వదిలేశారనుకో, అది వేరే విషయం. పట్టించుకునే తల్లిదండ్రుల కళ్ళు గప్పి కూడా ఏవేవో శతకోటి దరిద్రాలకి, అనంతకోటి ఉపాయాలని, పట్టించుకునే తల్లిదండ్రుల కళ్ళు గప్పి కూడా నిక్ ఆఫ్ ద థింగ్ లో సోషల్ మీడియా అకౌంట్స్ ప్రైవేట్స్ లో పెట్టేసుకోవడం, ఓపెన్ చేయడం, క్వశ్చన్ ఆన్సర్స్
నువ్వు మాదక ద్రవ్యాలు తీసుకుంటావా? తీసుకునే మీద నీ ఒపీనియన్ ఏంటి? 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలండి ఫోన్లు చేసి ప్రాంకులు చేయడం ఇంకొక పిల్లలకి. బయటికి వెళ్ళావా? నీ ఫస్ట్ కిస్ ఎప్పుడు? ఇవేనా? 6th 7th 8thలోనే ఇవి నువ్వు తెలిసేసుకుంటే 10thలో ఏం పీకుతావు నువ్వు? లివిన్లో ఉండి పిల్లల్ని కంటావా? సరే కంటావు. వాళ్ళ డైపర్కైనా సంపాదించుకునేంత సంపాదన నీకుందా? ఆలోచించరా అండి? ఇంతనా? ఒకప్పటికన్నా మరి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది, ఒకప్పటికన్నా ఎక్స్పోజర్ ఉంది, ఒకప్పటికన్నా ఏదైనా విషయం క్షుణ్ణంగా నేర్చుకోగలిగిన తెలివితేటలు మనం పెడితే ఆ విషయం మనకి అర్థమయ్యే అవకాశం ఉంది. ఇట్లాంటి దరిద్రాల చండాలాల మీద మనం ఉపయోగించేసుకుందాం కదా. మనం టీనేజ్లో ఉన్నప్పుడు కూడా మన మదర్ అండ్ ఫాదర్ చెప్పే విషయాలు ఎన్నో మనకి నచ్చేవి కావు, కోపం వచ్చేవి, ఒప్పుకుంటా. భయానికో భక్తికో వినేవాళ్ళు. కోపం వస్తే ఏంటో ఎప్పుడు ఇలా చేస్తారు వీళ్ళు చాదస్తం అనుకునేవాళ్ళని తప్పితే పిచ్చి పిచ్చి బూతులు మన పేరెంట్స్ ని చాలా మంది మీరు తిట్టుంటే వాళ్ళు పురుగులు పట్టే పోతారు అనుకోదు, వేరే విషయం. మన బాగుగోరి మన మంచికి చెప్పే పేరెంట్స్ ని పిచ్చి బూతులు మనమైతే తిట్టుండం. ఏంటో ఎప్పుడు నచ్చబడుతుంది ఇంతే అనుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. అమ్మో మా ఫాదర్ హిట్లర్, మా మదర్ హిట్లర్, ఇవే ఇంతే. దానికే మనం తర్వాత ఇప్పుడు ఎంత ఫీల్ అవుతున్నాం. వీళ్ళు అమ్మ నా బూతులు ఆడుతున్నారు, వీళ్ళ ఫ్యూచర్ ఏంటో అర్థం కావట్లేదు. ₹1 సంపాదించే చేత కాదు. మళ్ళా వీళ్ళకి సబ్జెక్టులలో 9, 8, 2, 1 మార్కులు. రోజు స్కూల్స్కే వెళ్తారు. మరి 8 o'clockకి బస్ వస్తుందంటే 7:45కి ఆరాంగా లేస్తారు. 8:30కి స్కూల్ అంటే లేపగా మనకి బీపీలు షుగర్లు పెరిగిపోతున్నా అప్పుడు తాపీగా లేస్తారు. వీళ్ళకి పట్టదు, కన్సర్న్ లేదు. ఏం చచ్చినా ఏం బతికినా మట్టి కొట్టుకుపోతున్నా మనం, వీళ్ళకి కన్సర్న్ లేదు. చేస్తారులే ఎవరి కోసం. వీళ్ళ మీద వీళ్ళ కోపం అండి, అది మన మీద చూపిస్తారనమాట. ఆ సాడిజం. మనం బాధపడుతూ ఉంటే వీళ్ళ ప్రవర్తన వల్ల వీళ్ళకి తెలుసు బాధపడుతున్నారు పేరెంట్స్ అని, ఈ పిల్లలకి తెలుసు. కానీ కూడా బాధ పెట్టి ఆ ప్రవర్తన వల్ల మనం బాధపడుతుంటే చూసి ఒకలాంటి పైశాచికమైన ఆనందాన్ని పొందుతారు. అందుకే ఇట్లాంటి క్రైమ్స్ పెరిగిపోతున్నాయి ప్రపంచంలో. వాళ్ళు బాధ పెట్టుకుంటారు, తల్లిదండ్రులను బాధ పెడతారు. సరిగ్గా చదవమంటే 14 ఏళ్ల పిల్లాడో పిల్లో ఇంటి నుంచి వెళ్ళిపోతారా? అదేమంటే తల్లిదండ్రులు ప్రెషర్ పెట్టారు అని చెప్పి అంటారు. అసలు సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసా? 2 సార్లు సరిగ్గా చదువుకోమంటే ఇంట్లోంచి వెళ్ళిపోతారా? మరి రోజంతా టీవీ చూడనిస్తే ఇంట్లోనే ఉంటారా? కళ్ళు పోవా? మరి సైకలాజికల్ ఇబ్బందులు వస్తాయి అట్లాంటి పిల్లలకి. మళ్ళీ ఆ తల్లిదండ్రులే పడాలి థెరపిస్ట్లకి, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి. ఎక్కువసేపు స్క్రీన్ టైం ఉంటే, ఎక్కువసేపు లేజీ బేవర్స్ టైం ఉంటే, సైకలాజికల్ ఇబ్బందులు వచ్చినా ఆ బేవర్స్ టైంలో ఏం దొయ్యాలో అర్థం కాక వీళ్ళు ఏదో పనులు చేస్తే దాని పరిణామాలు మళ్ళీ పేరెంట్సే పడాలి. జడ్జిమెంట్ పాస్ చేసేస్తారు. ఈ జడ్జిమెంట్స్కి భయపడుతున్నాం పేరెంట్స్. ఓ భయం పెట్టాలన్నా విసుగు పుట్టిపోయి. ఇప్పుడు ఒక కొడుకు చిన్నవాడో పెద్దవాడో, ఒక 4-5 years దాటిన పిల్లోడు, 8 years అనుకోండి, 7 years, లేకపోతే ఒక 14 ఏళ్ల పిల్ల అందరి ముందు పట్టుకొని, లేకపోతే ఇంట్లోనే తండ్రిని పట్టుకొని నువ్వెంత అని అనిందనుకో, ఇలా చేయలేస్తుందా? పక్కన పెట్టండి, హ్యూమన్ ఎమోషన్, నోర్బోయ్ అని చేయలేస్తుందా? తప్పట. వీళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అంట. మరి నువ్వు యానిమల్స్తో పోల్చి మమ్మల్ని మా మీద మీమ్స్ చేసి, వేరే వేరే యానిమల్స్తో మా కోపాన్ని పోల్చి, పెట్ డాగ్స్ తోటి పోల్చి మమ్మల్ని మీరు మాట్లాడుతుంటే మేము చాలా హాయిగా ఉంది, వినసొంపుగా అని వినుకుంటూ కూర్చోవాలా? అరే ఒక 3rd person మంచి చెప్తే ఏమైంది? కింద ఆడుకుంటూ ఉంటారు, రే నేను చంపేస్తాను ఒకడు తిరుగుతూ ఉంటాడు. అరే తప్పురా అని చెప్తే తప్ప? సరే ఆంటీ సారీ, మారకపో, సరే ఆంటీ సారీ అంటే ఎలా ఉంది ఇది? చిన్న చిన్న పిల్లలకి ఎఫ్వర్డ్స్ కస్వర్డ్స్ తెలుసండి. ఎవడో ఒకడు ఉంటాడు కలుపు మొక్క క్లాస్లో, 1st class కానీ 2nd class కానీ ఎల్కేజీ కానీ యూకేజీ, వాడెళ్ళో లేకపోతే అదేళ్ళో మిగతా వాళ్ళందరినీ చెడగొడతారు అట్లాంటి వర్డ్స్ నేర్పించి. వాళ్ళు పిల్లలు చూసే కాంటెంట్లో కూడా, చిన్న పిల్లలు చూసే కాంటెంట్లో బొమ్మలు మాట్లాడుకునేది కూడా కస్వర్డ్స్ ఉన్నాయండి. ఇంకేమన్నమాట, ఎంతకని కంట్రోల్ చేస్తాం మనం? అదే అల్గారిథమ్స్ థియరమ్స్ నేర్చుకోమంటే చచ్చిపోతారు వీళ్ళు. ఇట్లాంటి కస్వర్డ్స్, ఇట్లాంటి బేవర్స్, బేకార్ మాటలు మాత్రం నేర్చుకుంటారు. ఒకడెవడో వచ్చి అంటాడు, మా మదరు మీ వీడియోస్ నాకు చూపిస్తుందా అంటే నాకు చాలా టైం వేస్ట్. ఈ బేవర్స్ ఎదవకి 5 మార్కులు కూడా సరిగ్గా రావు. వాడు తిండి వాడికి తినడం చేత కాదు, అడ్డగోలుగా ఎదిగిపోయి ఉంటుంటాడు. వాడు చదివే 8th, 9th, 10th, 11th వాళ్ళ అమ్మా నాన్న చచ్చిపోతూ ఉంటారు చదివించడానికి. అదే బుక్లో ఉన్న కంటెంట్ పోనీ బయట బుక్కుల్లో కూడా కాదు, అది వాడి మట్టి బుర్రలోకి ఎక్కదు. వాడు కూడా నా మీద కామెంట్ చేస్తూ ఉంటాడు. దొరకాలి ఈసారి వాడు ఒట్టరుగా పట్టాలిప్పి కొట్టాలి వాడు. నిజంగా చెప్తున్నా, అంత కోపం వస్తుంది నాకు. వయసు వచ్చిన పిల్లలు పేరెంట్స్ ముందు, పెద్దవాళ్ల ముందు పిచ్చి వాగితే లేచి పెట్టు ఒక్కటి కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఇదే నా మైండ్లో వచ్చింది. మా పేరెంట్స్ మమ్మల్ని ఎన్నన్నా ఏం చేసినా ఏ రోజు మేమంత వల్గర్గా వరస్ట్గా మాట్లాడుకోలేదు. మరి మొన్నటి వరకు భయపడ్డాం మేము వాళ్ళకి, ఇప్పటికీ భయపడతాం, మా ఇన్లాస్కి భయపడతాం.
భయంగా తిరుగుతాం. వాళ్ళు చెప్పక్కర్లే చెయ్యొద్దని, ఏమే తెలుసుకుని సొంతంగా తిరుగుతాం. మేము ఎక్కడి నుంచి వస్తాయి? ఒక మాట వినడం అనే అలవాటు నుంచి వస్తాయి ఈ సంస్కారాలు, తెలుసా? పెద్దల మాట వినాలి అనే అలవాటు నుంచి వస్తాయి. నచ్చకపోయినా ఎదురు చెప్పొద్దు, ఆ టైంకి నోరు మూసుకొని ఉంటే అయిపోతుంది అనే అడ్జస్ట్మెంట్ నుంచి వస్తాయి. ఈ రెండూ లేవు ఇప్పుడు జనరేషన్స్కి. చాలా మంది తల్లులు కూడా అంతే. మా ఈడు వాళ్ళం టీనేజ్ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వదిలేయండి, మనం పడ్డాము, మన పిల్లలు ఎందుకు పడాలి. ఏం పడ్డావు నువ్వు? 1-2 కోట్ల ఇల్లు కొనుక్కొని ఉంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, నెలకి 2-3 లక్షలు సంపాదించుకుంటూ, లేకపోతే మంచి లావిష్ లైఫ్ బతుకుతూ పడ్డాను ఎందుకు తవ్వుకొని తెస్తావు కష్టాలని? నీ పిల్లలు అది విని అలాగే తయారవుతున్నారు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా మనల్ని తీసుకొని. మన పెద్దలంటే భయం లేదు, మనం అంటే భయం లేదు వాళ్ళకి. స్ట్రిక్ట్గా టఫ్గా మన లైఫ్ అంటే మనకి ఇష్టం ఉంది అన్నట్టు వాళ్ళకి బతికి చూపిస్తే వాళ్ళకి భయం ఉంటుంది. మనం ఏం చెప్పినా వాల్యూ ఉంటుంది. మనమే పూటకొకలాగా ఉండి ఒకసారి మనమే పెద్దవాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టి, అది అమ్మా నాన్న అయినా సరే, అత్తమామ అయినా సరే, హస్బెండ్ అయినా సరే, ఇష్టం వచ్చినట్టు తిట్టి వాడు వెళ్ళి నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వంటే ఎక్కడి నుంచి ఇస్తాడు? ఒక తల్లిని ఒక పిల్ల తిడుతున్నా, తండ్రిని ఒక పిల్లోడు తిడుతున్నా చెప్పాలి వేరే వాళ్ళు. మొహం పగిలిపోతుంది. నాన్నను కానీ అమ్మను కానీ ఇంకొక మాట అన్నావంటే ఫస్ట్ టైం చెప్పి చూడు, ఎందుకు తిడతారు వాళ్ళు? లేకపోతే భయపడతారు. చిన్నప్పుడంతా ఎదవగారాలు చేసేసి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మారుస్తా అంటే ఎక్కడి నుంచి మారుతారు వాళ్ళు? చదువు చేత కాదు, ఒక యాక్టివిటీ చేత కాదు. 9వ 10వ క్లాస్ ఉన్న పిల్లలకి కదలకుండా 15 నిమిషాలు కూర్చొని ఒక లెసన్ చదవడం తెలియదండి. దే కెనాట్ సిట్ అట్ వన్ ప్లేస్ ఫర్ 15 minutes. బంగారు తల్లులు ఉన్నారు చదువుకునే వాళ్ళే, వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇట్లా ఆన్ అన్ యావరేజ్ చెప్తున్నా. ప్రతి దానికి రెబల్ యాటిట్యూడ్. వేసుకునే బట్టల దగ్గర నుంచి ఉండే విధానం వరకు. ఏదన్నా అయితే రేపు నువ్వే చావాలి అని చెప్పినా కూడా అర్థం కాదు వాళ్ళకైతే, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ. బ్యాడ్ హ్యాబిట్స్లోకి, అనవసరమైన ప్రాబ్లమ్స్లోకి మీరు వెళ్తే లైఫ్లో మీవి హెల్లులు అయితే అని చెప్పినా అర్థం కాదు. లక్షలు ఫీజు కట్టినా కూడా వీళ్ళకి అత్యవసర మార్కు. అదేమంటే కంపారిజన్స్. ట్యూషన్లు, క్లాసులు, ఎక్స్ట్రా క్లాసెస్లు చేర్చమంటారు. ఏ రోజుకి టైంకి లెవ్వరు పోరు. ఆ చావు కూడా మేమే పడాలి. ఓ మంచి స్టోరీ చూపిస్తే నచ్చదు వీళ్ళకి. దైవ స్వరూపాలవో మారల్ స్టోరీస్ చూపిస్తే నచ్చవు. నీ లుంగి, నా లంగా, నీ జాకెట్, నా చీర, ఇట్లాంటి కోటలు వచ్చి పదే పెట్టుకుని ఇట్టారు, చూస్తారు, చేస్తారు. అది ట్రెండ్. వాళ్ళకి చెప్పిన వాళ్ళకి నచ్చరు. అదే అశుద్ధము, గార్బేజ్ ఎక్కడుందో అక్కడ పోతారు వీళ్ళు. మంచి నచ్చదు. ఎంత కడుపు కాలిపోతే ఇట్లా మాట్లాడతాను నేను. ఒక 4 ఉన్నప్పుడు ఇప్పుడైనా పిల్లలు చూసిన పిల్లలకి చెప్తున్నా ఇది. ఒక 7-8 years ఏజ్ ఉన్న పిల్లల దగ్గర నుంచి ఒక టీనేజ్ 20-25 years ఒక 4 ఉన్నప్పుడు, లేకపోతే మీ మదర్, మీరిద్దరే ఉన్నప్పుడు కూడా, మీ మదర్ కానీ ఫాదర్ కానీ ఫ్యామిలీలో ఉన్నప్పుడు, ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా చెప్పినా చేసినా కామ్గా ఉండండి. కొంతమంది పేరెంట్స్ ఉంటారు, మా అమ్మాయికి బుద్ధి లేదండి, మా అబ్బాయికి బుద్ధి లేదండి అని అందరి ముందు చెప్తారు. వాళ్ళని పక్కన పిలిచి చెప్పండి. పిల్లలు మీరు చెప్తున్నా, అమ్మ మేము తిరిగి మిమ్మల్ని అనము, మాకు మీరు అందరి ముందు చేస్తుంటే షేమ్గా ఉంది, ఏదైనా ఉంటే 4 మధ్యలో చెప్పండి అమ్మా, మాకు ఇట్లా చెప్పకండి అని చెప్పి మీరు పేరెంట్స్కి చెప్పండి. సపరేట్గా పిలిచి పిల్లలు ట్రై చేయండి. మేమంతూ దయచేసి నా మీద కొంచెం రెస్పెక్ట్ అండ్ లవ్ ఉన్నా కూడా నా వీడియోస్ చూసే ఈ ఏజ్ గ్రూప్కి చెప్తున్నా, రిక్వెస్ట్, దయచేసి ట్రై చేయండి. బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకండి, కస్ వర్డ్స్ యూజ్ చేయకండి. 21 days ఇట్లా మీ ప్రవర్తన ఉంచండి, మార్పు వస్తుంది మీలో. అలాగే పేరెంట్స్ కూడా చెప్తున్నా, చిన్న పిల్లల్ని కానీ, ఈడొచ్చిన పిల్లల్ని కానీ వాళ్ళు చేసే తప్పులు అందరి ముందు వేలెత్తి చూపించడము, అందరి ముందు యాయ్ అని చెప్పి అరవటము, అందరి ముందు కొట్టడము, అందరి ముందు ఇబ్బంది పెట్టడము మీ పిల్లల్ని చేయకండి. వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంది, వాళ్ళ మార్కులు అంత అధ్వానంగా ఉన్నాయి, ఈ కాలం పిల్లలకి ఏం చెప్పాలి వాగకండి. ఏమి చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోండి. లేకపోతే అలా మేము మాట్లాడకుండా ఉండలేమంటే వెళ్ళకండి అసలు కొన్ని రోజులు. పేరెంట్స్కి కూడా చెప్తున్నాను, పిల్లలకు కూడా మనోభావాలు ఉంటాయి, అవి దెబ్బతింటాయి. ఏదైనా ఉంటే మీరే చెప్పుకోండి మీ పిల్లలకి. కానీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్ లాగా చెయ్యొద్దు. వాళ్ళకి ఏమవుతుందంటే భరించి వీళ్ళకి నా మీద రెస్పెక్ట్ లేదు కదా అని రెబలస్ యాటిట్యూడ్ స్టార్ట్ అవుతుంది. అందరు నోరు మూసుకొని ఎందుకుంటారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా. అలాగే స్కూల్స్ కూడా, సర్స్ కూడా పిల్లలకి మంచి నేర్పించండి. మేనర్స్ అనేది సబ్జెక్టుగా పెట్టి ఆ సబ్జెక్ట్లో మార్కులు రాకపోయినా పర్వాలేదు, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఇంట బయట అన్ని చోట్ల ప్రతి ఒక్క స్కూల్ దయచేసి పిల్లల్ని తీర్చిదిద్ది చెప్పండి. అప్పుడు మీ స్కూల్స్లోనే ఎక్స్ట్రా పిల్లలు జాయిన్ అవుతారు, మీ స్కూల్సే పైకి లేస్తాయి, మీ ట్యుటోరియల్సే పైకి లేస్తాయి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఈ ప్రయత్నం చేయండి, ప్రతి ఒక్కరూ. అప్పుడే మన సమాజం నిజంగా బాగుంటుంది. లేకపోతే భ్రష్టు బట్టిపోయిన సమాజం ఏది. దయచేసి ప్రతి ఒక్కటి మీరు చెప్పేది కరెక్టే, మేమేం కాదనట్లేదు. కానీ ఇట్లాంటి ఎండాకాలాలలో
ఒకప్పుడు మేము నైటీలు వేసుకునే వాళ్ళం కాదు, కాటన్ చీరలు కట్టుకునే వాళ్ళం. ఒకప్పుడు మేము అంతా మడి కట్టుకుని చీరలు కట్టుకునే వాళ్ళం, లేకపోతే ఒకప్పుడు మేము సిల్క్ చీరలు కట్టుకునే వాళ్ళం.